అనగనగా సరయూ నదీ తీరాన అయోధ్య అని ఒక అందమైన నగరం ఉండేది. వీర పరాక్రమములు గల దశరథ మహారాజు పాలనలో అక్కడి ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లారు. దశరథునికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అని ముగ్గురు సతీమణులు. మహారాజు గారికి చాలా కాలం సంతానం కలగలేదని చింతిస్తూ ఉండగా వశిష్ఠముని అశ్వమేధం, పుత్రకామేష్టి అని 2 యాగాలు చేయాలని సెలవిచ్చారు. ఆ యాగఫలమే మహారాజుకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు. ఆ నలుగురు గొప్ప వ్యక్తిత్వమే కాకుండా యుద్ధ వీర పరాక్రమములు సంపాదించారు. ఒకనాడు విశ్వామిత్రుడు తమను రాక్షసుల బారి నుండి రక్షించాలని దశరథుని కోరగా రామలక్ష్మణులు వెళ్లి మునీశ్వరులను రక్షిస్తారు. అటు నుండి మిథిలాపురానికి చేరిన రాముడు జనక మహారాజు తలంచిన స్వయంవరంలో విల్లు విరిచి సీతను గెలిచి పెళ్లాడి అయోధ్యకు తీసుకువస్తాడు. అయ్యో అయ్యో, విన్నావా ఈ ఘోరం? రాముడు రాజైతే అతని తల్లి కౌసల్య రాజమాత అవుతుంది. నీ కుమారుడు భరతుడు ఎప్పటికీ రాజు కాలేడు. సంభాసర వధలో సాయపడినప్పుడు దశరథుడు నీకిచ్చిన 2 వరాలున్నాయిగా, ఇప్పుడు అవి అడుగు. సరేనా? నేనొస్తానమ్మా. ప్రభు, నాకు ఇచ్చిన 2 వరాలను తీరుస్తారా? ఏమిటి కైకేయి? నా కుమారుడు భరతుణ్ణి రాజుని చెయ్యాలి. రాముడిని 14 సంవత్సరాలు వనవాసానికి పంపవలను. కైకేయి, నీకు మతిపోయిందా? నీ గారెల ముద్దు బిడ్డైన రాముడిని అడవిలోకి పంపమని అడుగుతున్నావు. శోకతప్త హృదయంతో దశరథుడు కుంగిపోతాడు. ఇంతలో రాముడు ప్రవేశిస్తాడు. కుమార, భరతుని రాజుని చెయ్యాలని, నిన్ను 14 ఏళ్ళు వనవాసానికి పంపాలని నన్ను కోరింది. కానీ నిన్ను పంపించడానికి నా మనసు అంగీకరించట్లేదు. నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే ఆ మనస్తాపము మేము తట్టుకోలేము. సత్యధర్మవంతులైన మీరు పుత్ర వ్యామోహంతో ఇచ్చిన మాటను తప్పడమా తండ్రి? నేను వనవాసానికి వెళ్తాను. ప్రభు, నేను మీ వెంటనే వచ్చేదను, అనుగ్రహించండి. సీత, సుకుమారంగా పెరిగిన నువ్వు ఆ దండకారణ్యంలో ఉండలేవు. వద్దు సీత, వద్దు. మీరెక్కడుంటే అదే నాకు స్వర్గం. మీ వెంటనే నా ఆనందం. కాదనకండి ప్రభు. అన్నా, నేను కూడా నిన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేను. చావైనా బ్రతుకైనా నీతోనే. రామా, నిన్ను కనిపెంచింది అడవులకు పంపడానికా? వెళ్ళవద్దు నాయనా,
నిన్ను విడిచి నేను బ్రతకలేను. ఇవిగో మీరు అక్కడ వేసుకోవాల్సిన నార చీరలు. బయలుదేరండి. అలా బయలుదేరిన రాముడు దండక అనే అరణ్యము చేరుకుంటాడు. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. తాటకిని ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఇరిశావంట. తాటకిని ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఇరిశావంట. పరశురాముడంత ఓన్ని పారదరిమినావంట. ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంటా. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. అక్కడికి రావణుని సోదరి శూర్పణఖ చేరుకుంటుంది. అఖండ తేజస్సు గల రాముని చూసి తను పెళ్లాడమని కోరుకుంటుంది. తనకంటే తమ్ముడే మిన్నని మీ అన్న చెప్పాడు. నువ్వు నాకు బాగా నచ్చావు. నా ముక్కు చెవులు చక్కదనానికే మస్తు తొనకలు. ముందు ముద్దివరా. నీ అంత అందగత్తె కోరి వస్తానంటే కాదంటానా? నేనా అన్నే సేవకుడును. నీవు నాకు జోడైతే సీతమ్మకు దాసివవుతావు. ఆలోచించుకో. దీనికి పెద్ద ఆలోచన ఎందుకు? దాన్ని అడ్డు తొలగిస్తే సరి. లక్ష్మణ, ఆలస్యం ఎందుకు? దాని ముద్దు చెల్లించు. స్వామి, ఒక్కసారి అటు చూడండి. స్వర్ణజింక బా, ఎంత బాగుందో కదా. నాకు ఆ జింక కావాలి స్వామి. అలాగే దేవి, ఉండు తెస్తాను. అన్నా, ఇదేదో రాక్షసమాయలా కనిపిస్తుంది. బంగారు జింక గురించి ఎక్కడైనా విన్నామా? నా దేవి కోరాక అది నిజమో మాయో తేల్చుకుని వస్తా. అప్పటి వరకు వదినను జాగ్రత్తగా చూసుకో. సీతా, లక్ష్మణ, సీతా, లక్ష్మణ. లక్ష్మణ, విన్నావా? నా స్వామి ఏదో ఆపదలు ఉన్నారు. త్వరగా వెళ్ళు. వీర పరాక్రముడైన అన్నకు ఆపద అసంభవం. అయినా అన్న వచ్చే వరకు మిమ్మల్ని విడిచి నేను వెళ్ళలేను. అంటే అన్నకు ఏమైనా పర్లేదా? ఇప్పుడు నీ దుర్బుద్ధి నాకు అర్థమైంది. నా స్వామికి ఏమైనా జరిగినా నేను మాత్రం నీకు దక్కను. తల్లి, ఎంత మాటన్నావమ్మా. నిత్యం దైవంగా కొలిచే అన్న అర్ధాంగివి నాకు తల్లి కంటే ఎక్కువ. అలా అయితే నేను ఆజ్ఞాపిస్తున్నాను, తక్షణమే వెళ్ళు. ఆజ్ఞ వదినా, కానీ మేము తిరిగొచ్చే వరకు ఏం జరిగినా ఈ రేఖను దాటి బయటకు రావద్దు. అన్నా. లక్ష్మణుడు వెళ్ళగానే రావణుడు ఒక బిచ్చగాడి రూపంలో సీత వద్దకు వస్తాడు. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. స్వీకరించండి. ఏమది దూరంగా నించుని మమ్మల్ని అవమానిస్తున్నావు? గీత దాటి వచ్చివ్వు. రాలేను స్వామి. ఈ గీత దాటి రాదని మరిదిగారి ఆన.
ఓం నమ శివాయ్. శివాపచారం చేస్తావా? గీత దాటి వస్తావా? రామలక్ష్మణుడు తిరిగి వచ్చేసరికి జటాయు అనే గ్రద్ద సీతను రావణుడు అపహరించాడని చెప్తుంది. తన సీతను కూలిపోయినన్న బాధతో ఉన్న రాముడు నిద్రాహారాలు మాని సీత గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటాడు. అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు తీరాదయ చేసిన నీ రూపుతో చదయ్యయ్యో ఏలాగో నా రామా ఏది 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 నీలమేఘ మోహనము నీ మంగళ రూపం కొలను నడిగి తేట నీరు కొమ్మ నడిగి పూల చేరు పట్టు నడిగి చెట్టు నడిగి పట్టుకొచ్చిన ఫలాలు పుట్ట తేనె రసాలు దూరవేవో కాయలేవో ఆరమొక్కినవేవో గాని ముందుగా రవ్వంత చూసి విందుగా అందియనా విందుగా అందియనా ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది దుఃఖ సముద్రంలో ఉన్న రామునికి సాయపడేందుకు సుగ్రీవుని సైన్యం సహకారంతో హనుమంతుడు లంకకు వెళ్లి సీతాదేవిని కలుస్తాడు. శ్రీరాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వానగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజేహం 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 భజేహం. జానకీదేవికి ప్రణామములు. ఎవరు నువ్వు? నేను రామదూతను. నా పేరు హనుమ. ఈ మాయాలోకంలో నిన్ను నా స్వామి పంపించాడని ఎలా నమ్మాలి? ఈ అంగుళికం చూడండి. ఇది నా స్వామిదే. హనుమ, నా స్వామి ఎలా ఉన్నారు అక్కడ? మీరు లేని జీవితము శూన్యమనుకు ఎక్కడు దుఃఖించుచున్నారు. రండి తల్లి, మిమ్మలను ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళేదను. లేదు హనుమ, దొంగతనముగా నన్ను తీసుకొచ్చిన వాడిని యుద్ధమున ఓడించి నా స్వామి నన్ను తీసుకెళ్తారు. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇదిగో ఈ చూడామని నా గుర్తుగా ఇవ్వు స్వామికి. అలాగే తల్లి, సెలవు. జై శ్రీరామ్. దేవి, నీ కృపా కటాక్షణాల కోసం అనుక్షణం తప్పిస్తున్నాను. ఈ లంకేశ్వరుని అనుగ్రహం కోసం చేయి చాచి అడుగుతున్నాను. నీ ధ్యాసే నీ ధ్యానం తప్ప శివధ్యానం కూడా అమర్చితిని. ఇప్పటికైనా నన్ను కనికరించు సుందరి. నీచుడా, నేను నీకు ఎన్నటికీ దక్కను. సుందరి, నాకు మరణం లేదు. నేను మహేశ్వర ప్రసాదిని. చూద్దాం.
రావణుని అంతమొందించే సమయం ఆసన్నమైంది. లంకకు వెళ్లే దారిని ఎలా తెలుసుకునేది? నాకు తెలుసు ప్రభు. హనుమంతుడు రామలక్ష్మణులను రావణ లంకకు తీసుకువెళ్తాడు. రామలక్ష్మణులను చూసిన రావణుడు జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక